అందరికీ నమస్కారం. వెల్కమ్ టు 9 కలర్స్ టీవీ. మీ సంగం శ్రీనివాస్. వికలాంగులు అంటే ఇతరుల మాదిరి శారీరకంగా మానసికంగా జీవించలేరేమో కానీ వాళ్ళు దివ్య లక్షణాలు ఉన్నవాళ్ళు. వికలాంగులనే పదం వినటానికి ఇబ్బందికరంగా లేకపోతే అవమానకరంగా ఉంటుందని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభావంతులని 2019 భారత ప్రభుత్వం మార్చింది. అంటే వికలాంగుల పదం వినటానికి ఇబ్బందికరంగా అనిపించిన రోజు నుంచి దివ్యాంగులు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి కన్నీరు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఇవాళ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే పెన్షన్ పొందుతున్నటువంటి దివ్యాంగులు, లబ్ధి పొందిన దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అంటే కొంతమంది అనర్హులైన వాళ్ళు కొంతమంది పెన్షన్ పొందుతున్నారని నిజంగా లబ్ధి పొందిన వాళ్ళ కూడా కొంతమంది మీద కోత విధించింది ప్రభుత్వం. ఇప్పుడు ఏమని చెప్తుంది, తాత్కాలికంగా సదరన్ సర్టిఫికెట్లకు సంబంధించి లబ్ధి పొందుతున్న వాళ్ళ దాని గురించి కొంచెం దాని మీద పరిశీలించాల్సిన అవసరం ఉంది. పరిశీలించిన తర్వాత యథావిధిగా వాళ్ళ పెన్షన్ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ పెన్షన్ యథావిధిగా కొనసాగుతుంది అని చెప్తున్నారు. నిజంగా అది అందరూ జరగాలని ఆశిద్దాం, అదే జరగాలి కూడా. ఇంకొకటి ఏంటంటే అంటే తాత్కాలికంగా నిలిపివేసేటప్పుడు అందరికీ నోటీసులు ఇష్యూ చేసి ఖచ్చితంగా మీ పెన్షన్ దీని వలన మేము నిలిపివేస్తున్నాము, ఈ కారణం చేత నిలిపివేస్తున్నామంటే అర్హులైన వాళ్ళందరూ అంటే ఈలోపు మీరు అంటే ఖచ్చితంగా మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది, మీరు దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని అంటే వాళ్ళు నిజంగా ఛాలెంజింగ్గా ఉండి మేము అర్హులమే, మమ్మల్ని ఎందుకు కోత విధించింది, మా పెన్షన్ ఎందుకు తాత్కాలికంగా నిలిపివేసింది అనే ఛాలెంజింగ్లో వాళ్ళు నిరూపించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ ఎంతమందికి పూర్తిగా నోటీసులు ప్రభుత్వం జారీ చేసిందా అనేది ఒకవైపు అయితే నిజంగా ఈ సదరన్ సర్టిఫికెట్ల సమస్య ఈ రోజుది కాదు, ఎప్పటి నుంచో అంటే అర్హత లేని వాళ్ళు చాలామంది డాక్టర్ సర్టిఫికెట్ పొందుతా ప్రభుత్వ లబ్ధిని అక్రమంగా అనుభవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది డాక్టర్ల మీద చర్యలు తీసుకుంది, ఎంతమంది డాక్టర్లని అంటే ఎంతమంది డాక్టర్ల దాని మీద వాళ్ళు నిజంగా ఎంతమంది దీని మీద పారదర్శకంగా ఉండాలని చెప్పి వాళ్ళు చర్యలు తీసుకున్నారు అనే దాని గురించి మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే 1000 మంది ద్రోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అనేది మన రాజ్యాంగం చెబుతా ఉంది. కానీ ఎవరో ఒకళ్ళు చేసిన తప్పుడు విధానాల వల్ల ఇవాళ దివ్యాంగులు వాటిని అంటే ఆ బాధను అనుభవిస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వం ఏ ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పథకాలు పేదవాడి కోసమో అంటే బ్రతకలేని వాడి కోసమో కొంత చేయూత అందించడానికి కోసమో లేకపోతే తోడ్పాటు అందించడానికి కోసమో ఎంతో పారదర్శకంగా నిర్వహించే ఒక అంటే సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వాలు ఎందుకు చిత్తశుద్ధితో పనిచేయడం లేదు అంటే కొన్ని తప్పుల తడకగా ఉంటాయి, అంటే నివేదిక సరిగ్గా ఉండదు, అంటే ఇంత యంత్రాంగము మీకు ఇంత అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ వచ్చిన తర్వాత కూడా ఇవాళ ఎందుకు ఇటువంటిని వాళ్ళు నియంత్రించలేకపోతున్నారు అనే దాని గురించి ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇంకొకటే కాదు, ఇప్పుడు తాత్కాలికంగా ఇలా ఎప్పుడైతే పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేసిందో అప్పుడు ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటారు, ఆర్థిక భారం మోయలేక ఇవన్నీ చూపించి తాత్కాలికంగా రద్దు చేశారు అనే దాని మీద ఒకటి వెళ్తుంది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు మమ్మల్ని ఉద్దేశపూరితంగానే తాత్కాలికంగా రద్దు చేశారు, కక్షపూరితంగా రద్దు చేశారని అంటే ప్రభుత్వం మీద కూడా తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది. ఆ ప్రభుత్వం తప్పుడు సంకేతాల అవకాశం లేకుండా ఉండాలంటే దాన్ని పూర్తి పారదర్శకంగా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. నిజం చెప్పాలంటే ఇవాళ డాక్టర్ సర్టిఫికెట్ అంటే వాళ్ళు అర్హత లేని వాళ్ళు సంపాదించాలంటే పెద్ద విషయం కాదు, వాళ్ళు డబ్బులు పడేస్తాడు సర్టిఫికెట్ తెచ్చుకుంటాడు. కానీ నిజమైన దివ్యాంగులు వాళ్ళు నిజంగా వాళ్ళకి బయటికి రావాలంటే ఒక మనిషి తోడు కావాలి. వాళ్ళు చాలా వరకు ఏంటంటే ఈ సదరన్ క్యాంపులు నిర్వహించేటప్పుడు దారి ఛార్జీలు కూడా సరిగ్గా ఉండవు, వాళ్ళకి సరైన రిపోర్ట్ కూడా సరిగ్గా ఉండదు, ఎక్కడో వాళ్ళు కనుక్కోవాలి, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలి, అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు చాలామంది మానసికంగా వికలాంగులు ఉంటారు, చాలామంది శారీరకంగా వికలాంగులు ఉంటారు, నడవలేని వాళ్ళు ఉంటారు, మతిస్థిమితం లేని వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ ఆత్మ న్యూన్యతను కూడా దాటి ఇగో నాకు ఈ లోపం ఉంది, ఇగో నాకు అవయవ లోపం ఉంది, నేను అర్హుణ్ణే అని చెప్పుకొని వాళ్ళు అంటే ప్రభుత్వం నుంచి ఏదో ఒక లబ్ధి చేకూరుతుంది అంటే వాళ్ళు కనీసం వాళ్ళు ఎన్ని దాటుకొని రావాలంటే ఆత్మ న్యూన్యతని జయించడానికి బయటికి రావడానికి కూడా ఒక షాప్ దగ్గరికి వెళ్ళి పని కోసం వెళ్తే ఓనర్ అంటాడు నిన్ను పనిలో పెట్టుకుంటే మానవత్వం లేదనుకుంటారు అని కొంతమంది రిజెక్ట్ చేస్తారు. కొంతమంది ఏమంటారంటే కాళ్ళు చేతులు అన్నీ బాగున్న వాళ్ళు కూడా ఇంతకే పని చేస్తామని వస్తున్నారు, నీకు ఇంత మాత్రమే ఇవ్వగలమని చెప్పి శ్రమ దోపిడీ చేస్తారు. నిజంగా దివ్యాంగుల
దివ్యాంగులకు ఉండే సమస్యలు అన్నీ ఇన్ని కావు. కానీ ఇవాళ నిజంగా అంటే వాళ్ళని పర్సంటేజ్లో చూడటం, అంటే వాళ్ళ లోపాన్ని కూడా పర్సంటేజ్లో చూడటం అనేది ఎంత అమానవీయంగా, అంటే వాటి మనం అంటే మనం చాలా మానవత్వంతో కానీ దాన్ని చూడలేని పరిస్థితి ఎందుకు వస్తుంది. ఇవాళ ఎలక్షన్లు అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసలు వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు అంటే గెలుపు ఎలాగైనా సాధించుకోవాలని అంటే ఎంత ధన ప్రవాహం వెదజల్లే వాళ్ళు వికలాంగుల మీద పర్సంటేజ్ చూపించేది. అంటే వాళ్ళు బ్రతకలేని వాళ్ళు కొంతమంది పైకి చూడటానికి కూడా బాగా ఉండవచ్చు, కానీ వాళ్ళకి శారీరక లోపమో మానసిక లోపంలో అంటే వాళ్ళ లోపాన్ని పర్సంటేజ్లో లెక్కించడం పూర్తిగా ప్రభుత్వాలు మళ్ళీ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగా పర్సంటేజ్ దిశగా తీయాల్సి వస్తే అంటే వాళ్ళకి చెల్లించే విధానంలో కొంత కోత విధించండి, కానీ పూర్తిగా రద్దు చేయడం అనేది అది నిజంగా మానవత్వం అవ్వదు, పర్సంటేజ్ కాదు. కావాల్సింది హ్యుమానిటీ గ్రౌండ్స్లో చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అంటే దీనికి అంటే ఈ దివ్యాంగులు దాదాపుగా మానసికంగా వాళ్ళు శారీరకంగా కృంగిపోయి ఉంటారు. అంటే వాళ్ళు మళ్ళీ ఈ పెన్షన్ పొందలేకపోతే ఖచ్చితంగా వాళ్ళు మానసికంగా గురయ్యి ఒక్క ప్రాణం పోయినా మనకి ఒక్క ప్రాణం కూడా తీసుకురాగలేం. మనం అందరం కూడా దీని మీద పార్టీలకు అతీతంగా అందరూ ప్రజా సంఘాలు కూడా తోటి సమాజంలో మానవత్వం ఉండి అందరూ దీని మీద ఉద్యమించి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన అవసరం కానీ పూర్తి బాధ్యత కానీ ప్రభుత్వాల మీద ఉంది. ఖచ్చితంగా దీని మీద అందరికీ మనం కూడా చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.